ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీవారి ఆర్జిత సేవలు అంటే ఏమిటి, అవి ఎలా బుక్ చేసుకోవాలి, ఆ సేవలు ఎక్కడ జరుగుతాయి ఏంటి, పూర్తి సమాచారం తెలుసుకుందామండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి. రోజు రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటే సోమవారికి 450 పైగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. అంటే రోజుకి ఒకటి కంటే ఎక్కువ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో ఆర్జిత సేవలు ముఖ్యమైనవండి. ఆర్జిత సేవలు అనగా 4 రకాలు ఉన్నాయండి. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ. ఈ 4 సేవలని భక్తులకి దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో 2 సేవలు వచ్చి ఆలయం లోపల జరుగుతాయండి. కళ్యాణోత్సవము, ఉంజల సేవ వచ్చి ఆలయం లోపల జరుగుతాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వచ్చి ఆలయం బయట జరుగుతాయండి. ఈ సేవలు అయిపోయిన వెంటనే దర్శనం కల్పిస్తారు. ఈ సేవలకు వచ్చి 180 రోజులు గ్యాప్ ఉండాలండి. అంటే ఒకసారి మీరు ఈ సేవలో పాల్గొనుంటే మళ్ళీ సేవలో పాల్గొనాలంటే 180 రోజులు ఖచ్చితంగా గ్యాప్ ఉండాలండి. ఈ 4 సేవలు చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. కళ్యాణోత్సవంకి మీకు తెలిసే ఉంటుందండి, దంపతులు లేదంటే ఇద్దరైనా పాల్గొనవచ్చు. ఈ టికెట్ కాస్ట్ వచ్చి 1000 రూపాయలు ఉంటుంది ఇద్దరికి కలిపి. మిగతా సేవలు సింగిల్గా వెళ్ళవచ్చు, ఇద్దరైనా వెళ్ళొచ్చు. ఒకళ్ళకి 500 ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి ఇవి. కళ్యాణోత్సవానికి ఉదయం 11 గంటలకి దర్శనానికి అలౌ చేస్తారు. 12 గంటలకి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. 1 గంటకి కళ్యాణం పూర్తవుతుంది. 1 గంటన్నరకి మనం దర్శనానికి అనుమతిస్తారు. 2 దర్శనం పూర్తవుతుంది. ఉంజల సేవకు వచ్చి 11 గంటలకి మన క్యూ లైన్లోకి అనుమతిస్తారు. సొపదం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఉంజల సేవకి ఏంటంటే ముందు దర్శనం కల్పిస్తారు, తర్వాత సేవకి అలౌ చేస్తారు. మనం దర్శనం అయిపోయాక మనం వెళ్ళిపోవాలంటే కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం వచ్చి ఆలయం బయట జరుగుతుంది, మధ్యాహ్నం జరుగుతుందండి. అలాగే సహస్ర దీపాలంకరణ వచ్చి సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే శుభదం నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఇవి పూర్తిగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఈ ఆర్జిత సేవలకి భక్తులు కొన్ని సందేహాలు అడిగారండి. అవి ఏంటో చూద్దామండి. మేము విర్చువల్ సేవ బుక్ చేసుకున్నామండి. విర్చువల్ సేవ అంటే ఏంటంటే అని అడుగుతున్నారండి. ఆర్జిత సేవలు వచ్చి మనం చెప్పుకున్నాం కానీ ఇందాక టెంపుల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవి. అవి బుక్ చేసుకుంటే కనుక మనకి సేవతో పాటు వెంటనే దర్శనం కల్పిస్తారు. అలాగే మధ్యాహ్నం కొన్ని టికెట్స్ రిలీజ్ చేస్తారండి. వాటిని విర్చువల్ ఆర్జిత సేవలు అంటారు. అవేంటంటే సోమవారి భక్తి ఛానల్లో మనం చూడాల్సి ఉంటుంది సేవ. తర్వాత దానికి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ సంవత్సరంలో మనం ఎప్పుడైనా సరే దర్శనం స్లాట్ బుక్ చేసుకుని దర్శనానికి రావాల్సి ఉంటుంది. 300 క్యూ లైన్లు పంపిస్తారు. విర్చువల్ సేవ బుక్ చేసుకున్నప్పుడు అమౌంట్ పే చేస్తారు కదండి, అదే సరిపోతుంది. దర్శనానికి ఇంక అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణోత్సవానికి అయితే ఉత్తరీయం, బ్లౌజ్ పీసు బహుమానంగా ఇస్తారండి. మిగతా సేవలకైతే అటువంటి బహుమానాలు ఏమి ఉండవు. అలాగే మాకు కళ్యాణోత్సవానికి వచ్చి డౌట్స్ అడిగారండి కొంతమంది. మాకు 12 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీకు 12 సంవత్సరాలు పైబడి పిల్లలు ఉంటే వాళ్ళని కళ్యాణ టికెట్కి మీతో పాటు తీసుకెళ్ళడానికి అనుమతించరండి. వాళ్ళకి కూడా కళ్యాణ టికెట్ బుక్ చేసేయండి, అప్పుడు మీతో పాటు తీసుకువెళ్ళవచ్చు. అలాగే అక్కడ కళ్యాణోత్సవంతో పాటు అక్కడ 300 టికెట్స్ ఇస్తున్నారు కదా అని అడుగుతున్నారండి. గతంలో ఇచ్చేవారండి, ఇప్పుడు తీసేశారు అది. కాబట్టి మీకు 12 సంవత్సరాలు పైబడి పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు కూడా టికెట్ తీసేయండి, కళ్యాణ టికెట్, అప్పుడు మీతో పాటు తీసుకువెళ్ళవచ్చు. అలాగే ఉంజల సేవకి సేవకు ఉండకుండా దర్శనం చేసుకోకుండా వచ్చేయచ్చని అడిగారండి. ఉంజల సేవ టికెట్ బుక్ చేసుకుంటే కనుక మీరు దర్శనం అయిపోయాక బయటకు వచ్చేయచ్చండి. వచ్చేయాలనుకుంటే కనుక, సేవకు ఉండాలనుకుంటే కనుక ఉండొచ్చు, అది మీ ఇష్టం. ఉంజల సేవలో మట్టుకు దర్శనం ముందు కల్పిస్తారు, సేవ తర్వాత జరుగుతుంది. అలాగే మాకు కళ్యాణోత్సవం టికెట్ ఉందండి. అలాగే మేము 300 టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి. బుక్ చేసుకోవచ్చండి. మీకు కళ్యాణ టికెట్స్ ఉన్నా సరే మీరు 300 టికెట్స్ అలాగే అంగప్రవేశనం
అలాగే శ్రీవాణి ట్రస్టు కూడా బుక్ చేసుకోవచ్చు అండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఉంజల సేవ అంటే ఏంటంటే అని అడిగారండి. ఉంజల సేవ అంటే టెంపుల్ లోపల జరుగుతుందండి. మనకి కళ్యాణం అయిపోయాక ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి అద్దాల మండపం ఉంటుందండి, అద్దాల మండపంలో పెట్టి చేస్తారు పూజ. దాన్ని ఉంజల సేవ అంటారండి. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఏంటని అడిగారండి. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవాల్లో జరిగే విగ్రహాలన్నీ ఉంటాయి కదండి, అవతారాలన్నీ, అవన్నీ కలిపి ఒక రోజులోనే చూపిస్తారండి. అది బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహనాలన్నీ కూడా ఒక రోజులోనే మనకి ఆ మండపంలో చూపిస్తారండి. దాన్ని ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు. అలాగే సహస్ర దీపాలంకరణ అంటే ఏంటండి అని అడిగారండి. సహస్ర దీపాలంకరణ సేవ కూడా మన టెంపుల్ బయట 1000 దీపాలు ఉంటాయి కదండి, దీపాలతో అలంకరించి స్వామివారిని ఉయ్యాల్లో ఊపుతా ఒక పూజ చేస్తారండి. దీన్ని సహస్ర దీపాలంకరణ సేవ అంటారు. అది అయిపోయిన వెంటనే సుపద నుంచి దర్శనం కల్పిస్తారు. అలాగే ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని అడిగారండి. ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కనుక టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యాక అక్కడ ఆర్జిత సేవాస్ అని ఉంటుందండి. ఆర్జిత సేవాస్లోకి వెళ్ళి శ్రీవారి సేవ తిరుమల సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఈ 4 సేవలు కనిపిస్తాయి మీకు. అందులో మీరు ఏ సేవకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సేవ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ డేట్స్ కనిపిస్తాయి. ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక కింద మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మన నేము, మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్, ఆధార్ నెంబరు ఇచ్చి మన అడ్రస్ ఇచ్చి అవన్నీ కాలమ్స్ పూర్తి చేస్తే పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తుందండి. పేమెంట్ చేశాక ఈ టికెట్స్ బుక్ అవుతాయి. అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదంటే టీటీడీ యాప్ ఉంటుంది కదా, యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ 4 సేవలు కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారండి. ఎవరు ఏ సేవకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సేవ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం రిలీజ్ చేసేవి విర్చువల్ సేవలు అనమాట. విర్చువల్ సేవల కోసం మీకు ఆల్రెడీ గతంలో చెప్పానండి. అవేంటంటే మీరు విర్చువల్ సేవ ఈరోజు బుక్ చేసుకున్నారంటే కనుక మీకు టెంపుల్లో లైవ్ జరుగుతూ ఉంటుందండి. దాన్ని టీవీలో భక్తి ఛానల్ లైవ్ ఇస్తారు. ఆ ఛానల్లో మనం చూడాల్సి ఉంటుంది. దానికి గాను సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఆ సంవత్సరంలో ఎప్పుడైనా సరే మనం దర్శనం స్లాట్ బుక్ చేసుకుని స్వామివారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న భక్తులు మన వీడియోని తప్పనిసరిగా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు. తద్వారా మరింత మంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో చేరుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయగలరు. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.